వరల్డ్ హిస్టరీలో ఒక ముఖ్యమైన ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటే ద రిజరక్షన్ అండ్ ద క్రూసిఫికేషన్ ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన భాగాలు. అందువల్లే మీరు చూస్తే ఏడి అండ్ బీసీ అని పిలుస్తారు. అయితే ఈ యొక్క భాగాల వెనుక చాలా స్పిరిచువల్ ట్రూత్స్ ఉన్నాయి. చాలా విషయాలు జరిగాయి. ఇది వరల్డ్ హిస్టరీ. ఈరోజు అంత్యకాల సూచనలు ప్రోగ్రాంలో యేసు యొక్క ఈ రిజరెక్షన్ అండ్ క్రూసిఫికేషన్కి వెనక ఏమేం జరిగాయి, దీని వెనక ఉన్న స్పిరిచువల్ ట్రూత్స్ ఏంటి, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రెజర్స్ ఇన్ దిస్ పర్టికులర్ పోర్షన్. రండి, మనం బ్రదర్ జగన్ గారిని కలుద్దాం, అనేక విషయాల్ని తెలుసుకుందాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రూసిఫికేషన్ గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని విషయాల్ని మాత్రం మనం ప్రతి సంవత్సరం ట్రెడిషనల్గా ఫాలో అవుతూ వస్తున్నాము. కానీ దీనికి వెనక ఒక్కొక్క మూమెంట్కి, ఎస్పెషల్లీ క్రీస్తు యొక్క మూమెంట్కి ఒక్కో స్పిరిచువల్ ట్రూత్ ఉంది, ఒక్కొక్క యాంగిల్ ఉంది. టోటల్గా ఈ యొక్క క్రూసిఫికేషన్ సబ్జెక్ట్లోకి మనం వెళ్లే ముందుగా ఈ క్రూసిఫికేషన్ బిల్డప్ అవ్వడాన్ని గమనిస్తే క్రీస్తు యొక్క రికార్డెడ్ పీరియడ్ వచ్చేసి ఒక 3.5 years. ఈ యొక్క క్రూసిఫికేషన్ ఇంత క్విక్గా వస్తుంది అనేది చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ క్రూసిఫికేషన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ మనం దీన్ని బాహ్యంగా ఏ విధంగా చూడాలి? అందులోనూ కొన్ని ప్రశ్నలున్నాయి, నేను వాటిని అడుగుతాను. బట్ ఈ క్రూసిఫికేషన్ విషయానికి వస్తే ఈ యాంగిల్ బిల్డప్ అవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? సాధారణంగా మన ప్రోగ్రాంలో మనం ఇద్దరమే ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ ఇంకో డైమెన్షన్. అవును, చాలా ఎప్పుడు అదే ట్రెజర్స్ అని కూడా అంటున్నాము. ట్రెషర్ అని అంటుంటాం. అందులో ప్రత్యేకంగా యేసుక్రీస్తు యొక్క క్రూసిఫికేషన్ గురించి మీరు చూశారంటే ఆయన కొట్టబడ్డారు, ఎన్ని చోట్ల పడిపోయారు, ఎన్ని మాటలు పలికారు, ఇది బహిరంగంగా మనకు తెలిసినటువంటి విషయాలు. ఇందులో ఇంకొంచెం డీప్గా వెళ్ళి ధ్యానిస్తే గనక ఆయన ఎలా కొట్టబడ్డారు, ఎంత పొడవైన మేకుల్ని ఆయనకు కొట్టారు, ఏ ఏ విధమైన వెపన్స్ని ఆయనకి యూజ్ చేశారు ఆయన కొట్టడానికి, ఎంత రక్తాన్ని చిందించారు, ఆయన యొక్క బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ధ్యానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది ఒక యాంగిల్. ఒక్కొక్కరు ఒక యాంగిల్లో థింక్ చేస్తున్నట్టుగా మనం మన ప్రోగ్రాంలో ఎప్పట్లాగే మనం వచ్చేసి ఇంకో యాంగిల్ని మనం తీసుకోబోతున్నాం. అదే స్పిరిచువల్ యాంగిల్. నాకు సంబంధించినంతవరకు క్రైస్ట్ నేను ఆల్రెడీ చెప్పాననుకుంటాను. క్రైస్ట్ కూర్చున్నా కూడా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. క్రీస్తు నుంచున్నా దాని వెనుక ఒక కారణం ఉంటుంది. క్రీస్తు చూశారు అని అంటే దాని వెనుక ఓ ముఖ్యమైన కారణం ఉండుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన యొక్క ప్రతి కదలిక వెనుక పరలోకం ఏం చెప్తే అదే చేస్తారు క్రైస్ట్. సో ఈ క్రూసిఫికేషన్కి సంబంధించినంతవరకు ఏంటి అని అడిగారంటే ఓ 4000 సంవత్సరాల తప్పుల్ని దేవుడు సరిచేస్తున్నారు. 4000 years. 4000 ఇయర్స్. యాడామ్ టు అబ్రహాం వరకు 2000 ఇయర్స్, అబ్రహాం టు క్రైస్ట్ వరకు 2000 ఇయర్స్, మొత్తం 4000 ఇయర్స్. ఈ 4000 సంవత్సరాల తప్పుల్ని ఆయన సరిచేయబోతున్నారు. ఆ ప్రక్రియని 3.5 yearsలో స్టార్ట్ చేసి 3 అవర్స్లో ఫినిష్ చేస్తారు. అంటే 3.5 yearsలో స్టార్ట్ చేసి 3 hours ఫినిష్ చేస్తారు. 3 అవర్స్లో ముగిస్తారు. ఓకే. నిజంగా ఇది బాగుంటుంది. మీరు బాగా గమనించారంటే ఆదాము నుండి ఆదామును క్రియేట్ చేయడానికి ముందు నుంచి అనుకోండి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అని 2వ వచనంలో మనం చదువుతున్నాం. ఇంగ్లీష్లో యాక్చువల్గా ఫార్మ్లెస్ అని ఉంటుంది. మనం ఇంగ్లీష్ బైబిల్ని గమనిస్తే అక్కడ ఫార్మ్లెస్ అని ఉంటుంది. ఇప్పుడు అన్ని గ్రహాలు కూడా ఫార్మ్లెస్సే. మీరు ఏ గ్రహానికి వెళ్ళినా కూడా ఈ విధంగా ఒక అమరిక అనేది ఉండదు. ఆ అమరిక అనేది దేవుడు మన కోసం సృష్టించారు, చక్కగా చేసిచ్చారు. అయితే ఎప్పుడు ఇదంతా చెడిపోయిందంటే నోవహు కాలంలో. అప్పుడు ఆయన ఏం చేశారంటే మొత్తాన్ని నాశనం చేసి మళ్లీ మొదటి నుంచి కరెక్ట్ చేసి ఇచ్చారు. అప్పటికి 2000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. నోవహు కాలం 1700-1800 సంవత్సరాలు అయిపోయాయి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి అబ్రహామును పిలిచి దేవుడేం చేశారు, సమస్తాన్ని కరెక్ట్ చేసి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఏ విధంగా ఉంది, యేసుక్రీస్తు రాకముందు మళ్లీ ప్రతిదీ కూడా తప్పుగా ఉంది. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నారంటే స్పిరిచువల్గా ఆదాములో నుండి యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని సరిచేస్తున్నారు. అలా సరిచేసే ప్రాసెస్సే క్రూసిఫికేషన్. నేను ఈ క్రూసిఫికేషన్ని 2 పార్ట్స్గా చూస్తాను. ఎప్పుడూ కూడా 2 పార్ట్స్గా చూస్తాను. ఇంకా చెప్పాలంటే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. యేసుక్రీస్తు అఫీషియల్గా 3 చోట్ల రక్తాన్ని చిందించారు. 3 కాలాల్లో ఆయన రక్తాన్ని చిందించారు. మొట్టమొదటిసారి రక్తాన్ని ఎక్కడ చిందించారనేది మీరు ఆలోచించి ఉండరని నాకు అనిపిస్తోంది. ఫస్ట్ జీసస్ క్రైస్ట్ రక్తాన్ని ఎక్కడ చిందించారని అడిగారంటే యెరూషలేం దేవాలయంలో 8వ రోజున. 8th dayలో. అవును, ఆయన తీసుకువెళ్లి సర్కమ్స్టాన్స్ చేశారు కదా. అప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన బాలుడే కదా, అందులో ఎలాంటి మార్పు లేదు కదా. అప్పుడు ఆయన పరిశుద్ధుడే, అప్పుడు ఆయన రక్తం చిందించబడింది. ఆ తర్వాత రక్తం ఎక్కడ చిందించబడింది అంటే గెత్సెమనేలో. ఆయన చెమట గ్రంథుల ద్వారా రక్తం బయటకొచ్చింది. మూడోసారి రక్తం చిందించింది ఎక్కడంటే ఆయన కొట్టబడి సిలువలో గొల్గొతాలో ఆయన చిట్ట చివరిసారిగా అక్కడ ముగిస్తున్నాడు ఆయన.
ఈ 3 చోట్ల ఈ విధంగా చేయడానికి ఏంటి కారణం అని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు చూపించిన విషయాలు ఏమిటి అంటే, ఈ దేవాలయంలో ఆయన రక్తాన్ని చిందించారు కదా! ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆయన రక్తాన్ని చిందించారు. న్యాయ ప్రమాణం ద్వారా వచ్చిన సమస్త పాపాలకు ఆయన పరిష్కారంగా అక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? రక్తం చిందించడం వల్ల హ్మ్. న్యాయ ప్రమాణం అంతానికొచ్చింది. ఆయనే చెప్పారు, నేను న్యాయ ప్రమాణానికి అంతమునై ఉన్నాను అని. సో, ఆ రక్తాన్ని చిందించి న్యాయ ప్రమాణాల ద్వారా వచ్చిన పాపాలన్నీ కూడా అక్కడ క్షమించబడ్డాయి. తరువాత గెత్సెమనేలో రక్తం చిందించడం ప్రారంభించారు. అక్కడే మొట్టమొదటి డ్రాప్ బయటకొస్తుంది. ఇది దేన్ని సూచిస్తుంది అని అడిగారంటే, మొట్టమొదటిసారి మనిషి పాపం చేసింది ఏదెను తోటలో. ఏదెను అనే ప్లేస్‌లో ఒక తోటలో పాపం చేశాడు. మనిషి యొక్క పాపం స్టార్ట్ అయింది ఎక్కడ అనంటే ఒక తోటలో. మనిషి పాప క్షమాపణ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అది ఒక తోటలో. గార్డెన్. స్టార్టింగ్ గార్డెన్‌లో. గార్డెనే. అలాగే ఇక్కడ కూడా. ఇక్కడ గార్డెనే. లేదంటే క్రైస్ట్ ఎందుకు గార్డెన్‌కి వెళ్ళాలి? హ్మ్. ఆయన అసలు గెత్సెమనే తోటకే అది ఎందుకు కూడా వెళ్ళాలి? గెత్సెమనేనే ఎందుకని చూస్ చేసుకున్నారు? దానికొక రీజన్ ఉంది. హ్మ్. హీడెన్ అనేది సంతోషం. మానవుణ్ణి సంతోషంగా దేవుడు సృష్టించారు. అక్కడ వాడు దుఃఖంలో ముగించాడు. వద్దన పండును తిని. హ్మ్. ఇక్కడ మనుష్య కుమారుడు దుఃఖంతో స్టార్ట్ చేస్తున్నారు. మనుషుల్లో సంతోషంతో ముగించబోతున్నారు. సకల జనులకు పాప క్షమాపణ అక్కడ్నుంచే హ్మ్. మొదలైంది. హ్మ్. సో, ఈ గెత్సెమనే అనే గార్డెన్‌కి ఒక అర్థం ఉంది. అంటే ఏంటంటే, ఒలీవ పండ్లని పిండుతారు చూడండి. ఆ పిండే ప్రదేశం హ్మ్. ఆయిల్‌ని ప్రెస్ చేసే చోటు అని అర్థం గెత్సెమనే అంటే. అక్కడ లిటరల్‌గా అక్కడొచ్చేసి ఒలీవ పండ్లని ఆ ప్లేస్‌లో క్రష్ చేసి ఆయిల్ తీస్తారనుకోండి. ఈయన ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అంటే, ఈయన అక్కడ ఒలీవ పండ్ల వలె క్రష్ చేయబడుతున్నారు. హ్మ్. ఆ ప్లేస్‌లో ఆయనకి కష్టాలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. దానికోసం ఒక వచనం కూడా ఉంది. 23వ కీర్తనని మీరు నార్మల్‌గా ఎలా చూస్తారంటే గనక, మనందరికీ బాగా తెలిసిన అవును. కీర్తనగా ఒక చూస్తూ ఉంటాం. పాఠంగానే ఒక చెప్తారు అందరూ. పాఠంగా చెప్పేస్తాం. ఆ కీర్తనలో చివర్లో ఉంటుంది. నా శత్రువుల ఎదుట భోజనమును అవును. సిద్ధపరచెదవు, అవును. నూనెతో నా తల అంటియున్నావు అనుంటుంది. అదేగా ఉంటుంది? అవును. కరెక్ట్‌గా ఆ వచనం మనం చాలామంది ఏమనుకుంటామంటే, దావీదు శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటాం. అయితే యాక్చువల్‌గా అది యేసుక్రీస్తుకి సంబంధించిన ప్రాఫిటికల్ వర్డ్. హ్మ్. అక్కడ సాతానికి ముందు, ఆయన శత్రువుల ముందు ఆ ప్లేస్‌లో ఒక భోజనం కమ్యూనియన్ సిద్ధపరచబడింది. ఆయన తలని నూనెతో అభిషేకించారు. అది ఎలా అంటే ఉపద్రవం వల్ల యేసు అంటున్నారు, నేను పానము చేయు పాత్రలోనిది మీరు పానము చేయగలరా? హ్మ్. అదే విధంగా నేను చేయబోయే స్నానాన్ని మీరు చేయగలరా? అదే అక్కడ స్టార్ట్ అయింది. ఆనంద తైలంతో ఆయన అభిషేకించబడ్డారు. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గెత్సెమనేలో స్టార్ట్ అయింది. హ్మ్. సో, మానవుని యొక్క పాపములు ఎక్కడైతే మొదలయ్యాయో తోటలో, మరో తోటలో ఎండింగ్‌కి వస్తున్నాయి. ఇదే క్రూసిఫికేషన్ యొక్క చాలా ముఖ్యమైన స్టార్టింగ్ పాయింట్. హ్మ్. ఈ క్రూసిఫికేషన్ పాప క్షమాపణ ఒకవైపు, రక్షణ మరోవైపు. హ్మ్. ఈ 2 కలిస్తేనే క్రూసిఫికేషన్. సో, ఇన్ని ఉన్నాయన్నమాట. సో, ఆ క్రూసిఫికేషన్‌కి వెనకాల ఇన్ని స్పిరిచ్యువల్ ట్రూత్స్ ఉన్నాయి. దీన్ని కేవలం స్టార్టింగ్ అనే ఓకే. అనుకోవాలి. దీని తర్వాత మనం ఇంకా హ్మ్. వెళ్ళొచ్చు. ఇంకా డీప్‌గా వెళ్లారంటే అదే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. క్రైస్ట్ చేసేవన్నీ కూడా మనం మనలాగే సాధారణమైన విషయాలు కావు. వస్తున్నారు, పోతున్నారు. హ్మ్. ఎందుకు అశ్వినొచ్చారు? ఊరికే చూడ్డానికి వచ్చారు. ఇలాంటి విషయాలు క్రీస్తులో ఉండనే ఉండవు. ఆయనక్కడికి రావడానికి వెనుక పరలోకం నిర్ణయిస్తుంది. సమస్త మానవాళి యొక్క పాపాల్ని భరించి క్షమించే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ ప్లేస్ చూస్ చేయబడుతుంది. ఏ ప్లేస్ చూస్ చేయబడిందంటే గెత్సెమనే చూస్ చేయబడింది. హ్మ్. ఎందుకంటే అక్కడ ఆయిల్ పిండబడుతున్న విధంగా యేసయ్య పిండబడబోతున్నారు. ఆ ప్లేస్‌ని చూస్ చేశారు. అందులోనూ మీరు చూడండి, ఆయనకు చెమటలు కారే ఆ మార్గంలో నుండి రక్తం వచ్చింది అనుంటుంది. అవును కదా! హ్మ్. యాక్చువల్‌గా అది ఎందుకని చెమట రావాల్సిన మార్గం నుంచి రక్తం వచ్చింది అని చూస్తే గనక, మనిషి పాపం చేసిన వెంటనే ఆదికాండం 3వ అధ్యాయం, పాపం చేసిన వెంటనే దేవుడు అతన్ని చూసి చెప్పిన మాట, ఇక నుండి చెమటను చిందించి నువ్వేం చేస్తావు? హ్మ్. నీ ముఖమును చెమటను కార్చి నీవు ఆహారము తిందువు అనంటారు. అవును. క్లియర్‌గా ఉంటుంది. క్లియర్‌గా ఉంటుంది. అక్కడ భూమి కూడా ఏ భూమి అంటే అంతకు ముందే చెప్పారు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఇప్పుడు శాపంలో నుండి రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వేం చేయబోతున్నావు? కష్టపడి తినబోతున్నావు. హ్మ్. చెమట చిందించి తినబోతున్నావు. అదే అక్కడ అవును. చెప్పబడింది. శాపంతో కూడిన ఆహారం. ఇప్పుడు ఈయన ఆ ప్లేస్‌లో ఏం చేస్తున్నారంటే, ఆ చెమట కారే మార్గంలో నుంచి రక్తాన్ని చిందించారు. దాని అర్థం ఏంటంటే, నీ యొక్క శాపాన్ని నేను తీసివేస్తున్నాను. హ్మ్. చెమట మార్గంలో నుంచి వచ్చిన ఆ పాపాన్ని, శాపాన్ని నేను తీసివేస్తున్నాను. ఏదెను తోటలో ప్రారంభమైన ఆ చెమట, ద్వారములో నుంచి వచ్చిన ఆ పాపము, కష్టము, శాపము అన్నీ కూడా ఈ చెమట మార్గం ద్వారా తొలగించబడ్డాయి. స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్లేస్‌లో. హ్మ్. ఇందులో ఇంకోటి కూడా చెప్తారు. అదేంటయ్యా అంటే, సాతాను తలని చితగ్గొడతారు అని మనం అంటూ ఉంటాం కదా! హ్మ్. ఇప్పుడు మీరు గనక ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 3, 4 వచనాలు చదివితే, ఆ సర్పం అనేది ఆకాశపు నక్షత్రాల్లో మూడవ భాగమును తోకతో ఈడ్చి పడేసిందని ఉంటుంది. హ్మ్. ఆ సాతాను గురించి చెప్పినప్పుడు తోక. ఎందుకు తోక అన్నానంటే, సర్పానికి తోకలో పవరుండదు. హ్మ్. సర్పానికి నోట్లోనే పవరుంటుంది.
ఎందుకంటే దాని నోట్లో విషం ఉంటుంది. తోకలో ఏముండదు. కారణం ఏంటంటే దాని తోక అణగదొక్కబడింది అని అర్థం. హ్మ్. దాని తల ఎక్కడ చితగ్గొట్టబడింది అంటే గెత్సెమనే తోటలోనే చితగ్గొట్టబడింది. యేసయ్య మొదటి రక్తపు బొట్టు కారింది. మీరు కూడా చూసే ఉంటారు. యేసుక్రీస్తు శ్రమానుభవాల గురించి ఒక మూవీ ఉంది. హ్మ్. మీరు గమనిస్తే గెత్సెమనే తోటలో ఆయన శ్రమలు స్టార్ట్ అయినప్పుడు సర్పపు తలని చితగ్గొట్టినట్టు చూపిస్తారు. యాక్చువల్‌గా అదొక అద్భుతమైన రెవల్యూషన్. ఏంటని అడిగారంటే, ఆ స్వేద గ్రంథుల్లో ఫస్ట్ బ్లడ్ డ్రాప్ బయటకొచ్చింది చూసారా? ఆ నిమిషంలోనే సాతాను తల చితగ్గొట్టబడింది అని అర్థం. యేసుక్రీస్తు శ్రమల ద్వారా సంతోషం పెరగడం ప్రారంభించింది. ఆదాము యొక్క చెమట ద్వారా శాపం వస్తే, యేసయ్య స్వేదరంధ్రాల ద్వారా ఆ శాపానికి, పాపానికి క్షమాపణ వచ్చింది. ఇదే ఆ ప్రదేశంలో జరిగిన గొప్ప విషయం. ఈ క్రూసిఫికేషన్ ఇన్సిడెంట్‌ని నలుగురు గాస్పెల్ రైటర్స్ కూడా 4 విధాలుగా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే లూక్ అడిగి తెలుసుకొని రాస్తున్నాడు. జాన్ ఏమో చూస్తున్నాడు. అలాగే మాథ్యూ, మార్కు ఒక్కో యాంగిల్‌లో రాస్తున్నారు. సో, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇక్కడ మొత్తం నలుగురు రాస్తూ ఉన్నారు. అవును. మత్తయి, కరెక్ట్. మార్కు, జాన్, ఇంకా లూకా. ఈ నలుగురు కూడా ఈ క్రూసిఫికేషన్‌ని మెన్షన్ చేశారు. హ్మ్. మిస్ చేయకుండా రాశారు. చాలా సంఘటనలు ఒక గాస్పెల్‌లో ఉంటే, ఇంకో గాస్పెల్‌లో ఉండవు. కరెక్ట్. కానీ ఈ క్రూసిఫికేషన్ గురించి 4 గాస్పెల్స్‌లోనూ ఉంటుంది. హ్మ్. ఈ నలుగురు కూడా 4 బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి కరెక్టే. రాస్తున్నారు. అవును కదా! అవును. మత్తయి రాసినప్పుడు జూయిష్ బ్యాక్‌గ్రౌండ్‌లో నుండి రాశారు. ఇప్పుడు లూకా రాసినప్పుడు ప్రజాతివారి బ్యాక్‌గ్రౌండ్ థియోఫిలక్ అని రాస్తూ కామన్ ఉన్నారు. పీపుల్‌కి కామన్ అర్థమయ్యేలాగా. పీపుల్ కోసం. ఇప్పుడు అదే మీరు లూకా విషయం తీసుకున్నారు అంటే, జాన్ చూసి రాస్తున్నాడు కదా! హ్మ్. ఈయన చూసి, అడిగి తెలుసుకుని రాస్తున్నాడు. లూక్. లూక్. బట్ లూకా ఆ సినారియోలో లేరు కదా! లేడు కదా! ఆ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదివి చూడండి. ఆయన థియోఫిలస్‌కి రాస్తున్నారు. థియోఫిలాకు రాసినప్పుడు ఆయన ఏ వర్డ్‌ని యూజ్ చేశారో మీరు చూడండి. ఆ! జస్ట్ యాస్ దోస్ హూ ఫ్రమ్ ద బిగినింగ్ వర్ ఐ విట్నెసెస్ అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద వర్డ్ డెలివర్డ్ దెమ్ టు అస్. ఐ విట్నెసెస్ అని వ్రాయబడి ఉంది. ఆ! ఇది యాక్చువల్‌గా దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ లూక్ వచ్చేసి జస్ట్ బయట ఉన్నటువంటి వ్యక్తి. ఈ 12 మందిలో ఒకరు కాదు. ఓకే. ఈ 12 మందిలో లేడు. ఈ 12 మందికి బయట ఉన్నాడు. హ్మ్. అదే కాలానికి చెందినవాడు ఇతను కూడా. ఇప్పుడు లూక్ వచ్చేసి తెలుగు వర్డ్ చాలా చక్కగా ఉంటుంది. ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకప్పగించిన ప్రకారము అనుంటుంది. దాని అర్థం ఏంటంటే, ఈ 11 మంది ఆయన చూసిన వారున్నారు కదా! ఆ 11 మంది దగ్గరికి వెళ్లి అడిగాడు. హ్మ్. ఐ విట్నెసెస్. ఐ విట్నెసెస్. అందరిని వెళ్లి అడిగాడు. ఇప్పుడు కూడా మీరు గమనించారంటే, కొందరు అంటూ ఉంటారు, ఈ సాక్షులు ఉన్నారు కదా! వారి యొక్క రోల్ చాలా ముఖ్యమైంది ఒక విషయంలో. ఎవిడెన్స్. ఎవిడెన్స్. ఇతని ఎవిడెన్స్ కూడా చాలా ముఖ్యమైంది మనకి. ఈయన ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ ఇస్తున్నారు మనకి. 11 మందిని ఇన్వెస్టిగేట్ చేసి ఇస్తున్నారు. అప్పుడు ఈ క్రూసిఫికేషన్‌లో ఇతను చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవిగా డీటెయిల్‌గా ఉన్నాయి. ఉన్నాయి. అందులోనూ అన్నిటి గురించి విన్నాడు. ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము. అందులోనూ ఇంకో కన్‌ఫ్యూషన్ ఉందని రాస్తున్నాడు. అతను మాత్రం రిజిస్టర్ చేస్తున్నాడు అదే వచనంలో. గమనించండి. మన మధ్య నెరవేరని కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. హ్మ్. అయితే యేసు గురించి అప్పుడే చాలా మంది ఏం రాయడం చేశారు? మొదలుపెట్టారు. రాయడం ప్రారంభించారు. నేనెప్పుడు చెప్తూ ఉంటాను. యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పటి నుంచి ఆయనే హీరో. హ్మ్. ఆయన్ని గూర్చినటువంటి విషయాలే టాక్ ఆఫ్ ద టౌన్ ఎప్పుడు కూడా. ఆయన ఒక టౌన్‌లో ఉన్నారంటే ఆయనే టాక్ ఆఫ్ ద టౌన్. హ్మ్. ఇప్పుడు యేసును గూర్చిన విషయాలు ఆ రోజు చాలా మంది రాసి ఉంటే చాలా కమర్షియల్ విషయాలుంటాయి. అవును. చాలా అది విషయాలుంటాయి. ఆసక్తిగా చదివేవారు. ఆతృతగా చదువుతారు. అందువల్ల యేసును గూర్చిన కథలు కూడా చాలా వెళ్ళాయి. అవును. చాలా రాంగ్‌గా కూడా వెళ్ళాయి. రాంగ్ డాక్ట్రిన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ చాలా విషయాలు వెళ్ళాయి. యేసు అలా అన్నారు, ఇలా సో, అన్నారు. లూక్ ఆబ్జెక్టివ్ దాన్ని కరెక్ట్ చేయడానికి రాస్తున్నారా? అవును. ఆ మిస్టేక్స్ మొత్తం కూడా సరిచేయాలి ఇందులో. హ్మ్. ఆయన గురించి తప్పుగా పోయిన విషయాలన్నీ కూడా కరెక్ట్ చేయడానికే ఆయన దీన్ని రాయడం ప్రారంభించారు. అవును. నేను ఏ కోణంలో అడుగుతున్నానంటే, అపోస్తలుడు జాన్ రాసిన ఆ క్రూసిఫికేషన్ సీన్‌కు, లూక్‌కి మధ్య ఆ యాంగిల్స్‌ని ఎలా చూస్తారు మీరు అని. జాన్‌దొచ్చేసి మోర్ స్పిరిచ్యువల్ ఆయన పక్కనే ఉన్నారు. కూడా అవును. ఉన్నాడు. పక్కనే ఉన్నాడు. కానీ యోహాను ఎక్కువగా స్పిరిచ్యువాలిటీకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. హ్మ్. ఇక్కడ లూకాని మీరు గమనిస్తే ఎక్కువగా ఇన్సిడెంట్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అదే యోహానైతే ఒక్కొక్క ఇన్సిడెంట్‌ని తీసుకుని దాని గురించి వివరంగా ఒక్కో అధ్యాయంలో మాట్లాడతాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 2వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే దానిలో దాదాపుగా కానాను వివాహం గురించి మాట్లాడి ముగిస్తాడు. హ్మ్. ఈ కానాను వివాహం గురించిన విషయాలు ఎవరి దగ్గర ఉండవు. ఎందుకు? కానా వివాహం అంటే దాని వెనుక ఉన్న స్పిరిచ్యువాలిటీ చాలా ఇంపార్టెంట్. అదే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఆ విధంగా స్పిరిచ్యువాలిటీ ఉన్న విషయాలు మాత్రమే యోహాను తీసుకువస్తాడు. హ్మ్. మొత్తం ఇన్ఫర్మేషన్‌ని యోహాను తీసుకురాడు. ఆయన యాంగిల్ వచ్చేసి కొంచెం ఒక స్టెప్ పైనే ఉంటుంది. హ్మ్. ఆ స్టెప్ పైన ఉన్నది అక్కడి నుంచి చదివినప్పుడే మనకి అర్థమవుతుంది. అర్థమవుతుంది. అందుకే అది పూర్తిగా గ్రీకు వారి కోసం రాయబడింది. హ్మ్. ఎందుకంటే గ్రీకులు జ్ఞానమును వెదుకుచున్నారు అని బైబిల్‌లో ఓకే. ఉంది.
సో, వారి కోసం రాయబడిందే అది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బ్రదర్ జగన్. ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం, మనం తర్వాత కొనసాగిద్దాం. బ్రేక్‌కి ముందుగా అడిగే ప్రశ్నేమిటంటే, ఈ క్రూసిఫికేషన్ సినారియోలోనే సాధారణంగా మనం అన్ని పిక్చర్స్‌లో చూసేదొచ్చేసి అది క్రీస్తు తల మీద ఒక త్రాన్ పెట్టబడి ఉంటుంది. త్రాన్ ఆఫ్ క్రౌన్ పెట్టారు అని జెప్పేసి మనం చూస్తున్నాము. విజువల్స్‌లో గూడా చాలా స్పష్టంగా ఉంటుంది. బైబిల్‌లో కూడా రాయబడి ఉంది. ఈ క్రౌన్‌గా పెట్టడానికి దీని వెనక ఉన్న కారణాలేంటి? దాన్ని ఒక పనిష్మెంట్ అనే యాంగిల్‌లో చూసినా కూడా అందులో లాట్ ఆఫ్ స్పిరిచువల్ డెప్త్ ఉన్నట్టుగా నాకనిపిస్తోంది. దాని గురించి మీరు చెప్తే చాలా బావుంటుంది. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. క్రూసిఫికేషన్ అనే విషయానికి సంబంధించి అనేక విషయాల్ని మనం డీటెయిల్డ్‌గా చూస్తూ ఉన్నాం. అందులో ఒక ముఖ్యమైనటువంటి ఒక పార్ట్ ఏమిటంటే, ఈ ఆఫ్ ఒక థార్న్‌నే క్రౌన్‌గా చేసి దాన్ని క్రీస్తు తల మీద పెట్టారు. మరి అంతకుముందు ఈ విధంగా ఎవరికైనా పెట్టారో లేదో నాకైతే తెలీదు. ఎక్కడా రికార్డ్ అయినట్టుగా కూడా లేదు. కానీ క్రీస్తుకి మాత్రం సోల్జర్సే ఇలాగా క్రియేట్ చేసి ఒక క్రౌన్‌ని పెడుతున్నారు. మరైతే దీని వెనకాల ఏదైనా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంటుందా? ఎందుకంటే ఈ క్రౌన్ ఆఫ్ థార్న్స్ అని చెప్పేసి చాలా క్లియర్‌గా లూకా గారు గ్రంథస్థం చేశారు. జాన్ కూడా గ్రంథస్థం చేశారు. దీని వెనకున్న కారణాలేంటి? యాక్చువల్‌గా ముండ్ల కిరీటమును, ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలకు రాగా అనుంటుంది. 19వ అధ్యాయం 5వ వచనంలో యోహాను సువార్తలో ఉంటుంది. ఎందుకు ఈయనకి ముండ్ల కిరీటం పెట్టబడింది అని అడిగితే ఆ పైనున్న వచనాల్లో యూదుల రాజా శుభము అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. 2వ వచనంలో ఆయనకు ముండ్ల కిరీటం పెట్టారు. అవును కదా? సోల్జర్సే దాన్ని సోల్జర్సే, రోమన్సే ఇది చేస్తున్నారు. చేస్తున్నారు. ఇదంతా కూడా ఇది యాక్చువల్‌గా ఈ విధంగా చేయమని చెప్పలేదు. ఎవరు చేయమని చెప్పలేదు. ఎవరు చేయమని పైలట్ కూడా చెప్పలేదు. ఏమీ రికార్డ్ చేయలేదు. ఎవరు రికార్డ్ చేయలేదు. చేయమనలేదు. ఇదంతా వీళ్ళు వాళ్ళ సొంతంగా చేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. అసలు వాళ్ళకి ఆ థాట్ ఎందుకొచ్చింది? వాళ్ళెందుకని ఆ విధంగా చేశారు? దీని వెనకాల ఉన్నటువంటి స్పిరిచువల్ రీజన్స్ చాలా ఇంపార్టెంట్. నేనెప్పుడు కూడా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. క్రీస్తు పైన ఒక డస్ట్ పడాలన్నా కూడా హెవెన్ యొక్క పర్మిషన్ లేకుండా పడదు. సో, ఇప్పుడు ఈ విషయాన్ని ముండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టబడింది. అంటే ఒక రాజుగా ఆయన్ని అవమానించడానికి ఈ విధంగా చేస్తున్నారు. ఇతన్ని యూదుల రాజు అని చెప్పుకుంటున్నారు. హ్యూమిలేట్ కాబట్టి చేయాలి. ఆయన్ని ఆ విషయంలో అవమానించాలి. ఎందుకంటే యూదులకు రాజు లేడు. వాళ్ళకి సీజరే రాజు. సీజరే రాజు. అప్పుడు సీజర్‌కి వ్యతిరేకంగా ఒక రాజును యూదులు తీసుకువస్తున్నారు అన్న విధంగా ఒక ఇది. ఒక ప్లాట్‌ని క్రియేట్ చేశారు. అవును. సో, యూదుల్ని అవమానించడానికే ఇదంతా కూడా జరిగింది. ఈ సంఘటన వెనుక అదే ఉంది. కానీ ఎందుకు యేసుకి ఆ కిరీటం పెట్టబడింది అనే ప్రశ్న వెనుక పరలోకం యొక్క వ్యూ ఏంటి అని అడిగానంటే, ఇప్పుడు ఒక మనిషి పాపం చేసిన వెంటనే, ఆదాము పాపం చేసిన వెంటనే, అతనికి దేవుడిచ్చినటువంటి మిక్కిలి ముఖ్యమైన అది మనసు మార్చుకోవడానికి మార్గం కూడా చెప్పవచ్చు. మీరు బాగా గమనించండి, ఆదాము నుండి నోవహు కాలం వరకు ఎవరు కూడా పాప క్షమాపణ అడిగి ఉండరు. వెళ్ళి ఆదాముని అడిగారంటే, ఈమె నన్ను వంచింది. ఈమె బ్లేమ్ చేసింది బ్లేమ్ అన్నాడు. చేస్తాడు. హవ్వాని అడిగితే సర్పం మీద నిందలు మోపుతుంది ఆమె. ఇది అక్కడ మాత్రమే కాదు, తర్వాత కయీనును కూడా అడుగుతారు. నీ సహోదరుడు ఎక్కడా అని. నేను వాడికి కావలివాడినా? అతను ఒప్పుకోడు. ఆ తర్వాత కయీను వంశంలో లామేకు అని ఒకతను వస్తాడు.
అతనంటాడు, నన్ను గాయపరిచిన ఒకణ్ణి చంపానని చెప్పి అతనేమంటాడంటే, నా మీద ఎవరైనా చెయ్యి వేశారంటే కయీను కంటే 7 రెట్లు అనుభవిస్తారు వాళ్ళు. అతని వైపున న్యాయం గురించి మాట్లాడతాడు. అటువంటి కాలంలో ఆదాముకి దేవుడు ప్రారంభంలోనే పాపం చేసిన వెంటనే దేవుడు అతనికి చేసిన ఒక కార్యం, ఈ భూమి నీకు ముండ్ల పొదల్ని గచ్చుతుప్పల్ని మొలిపిస్తుంది. ఎందుకు ఈ ముండ్లని మొలిపిస్తుంది, ముళ్ళు రావడానికి కారణం ఏంటి అని అడిగారంటే, ఇప్పుడు మానవుడు పాపం చేసిన వెంటనే భూమి శపించబడింది, నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ముళ్ళ పొదల్ని మొలిపిస్తుంది. ఆ శాపం యొక్క సూచనే ఈ ముళ్ళు. ఇప్పుడు ఆదాముకి ఎక్కడైనా ముళ్ళు గుచ్చుకుంటే అప్పుడు ఆదాముకేమనిపిస్తుంది? ఇది నేను చేసిన పాపం ద్వారా వచ్చినటువంటి శాపం. హ్మ్. నేనొక పాపం చేశాను, దాని ఫలితమే ఈ ముళ్ళు. ప్రభువా నన్ను క్షమించండి అని ఆ క్షమాపణను అడగాలని దేవుడు ఈ ముళ్ళను పెట్టారు. హ్మ్. ఈ ముళ్ళను ఆదాము తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఆదాము కూడా ఉండుండొచ్చు, ఏం చేశారంటే, ముళ్ళు గుచ్చుకుందే అని చెప్పేసి క్షమించండి ప్రభువా అని అడగడానికి బదులుగా, పాప క్షమాపణ అడగకుండా, అసలు ఏం చేస్తే ఆ ముళ్ళు మనకి గుచ్చుకోకుండా ఉంటాయనే ప్లాన్‌కి వచ్చారు. ఓహో! దాని ఫలితంగా వచ్చిందే ఏమిటయ్యా అని అడిగితే చెప్పులు. కాళ్ళకి చెప్పులు, షూస్ ఇవన్నీ ఎలా వచ్చాయి అని అడిగారంటే, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి మానవుడు కనిపెట్టిన ఓ చిన్న పరికరమే ఈ చెప్పులు. ఇంకా చెప్పాలంటే, ఆ పాపం ద్వారా వచ్చిన శాపంలో నుండి ఇతను తన్ను తాను రక్షించుకోవడానికి ఓ మార్గాన్ని ఏర్పాటు హ్మ్. చేసుకున్నాడు. ఏది? చెప్పులు వేసుకుని. దీని కంటిన్యూషన్ ఎక్కడుందో మీరు చూడండి. మోషే కొండపైకి వెళ్తున్నాడు. ముళ్ళ పొదల్లోంచి మంటలొస్తున్నాయి. ఆ విధంగా మంటలు వస్తుండగా మోషే అక్కడ నిలబడి ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటేంటంటే, నీవు నీ కాలి చెప్పులను విడిచిపెట్టు. ఎందుకు? ఇక్కడ ముళ్ళు గుచ్చుకోవు. ఇది పరిశుద్ధ భూమి. మన వాళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకున్నారంటే, పరిశుద్ధ భూమి అంటే పవిత్రమైన స్థలము, మనం ఏం చేయకూడదు? చెప్పులు ధరించకూడదు అని భావించారు. కానీ యాక్చువల్‌గా ఫ్యాక్ట్ ఏంటి అని అడిగారంటే, ఇక్కడ ఎలాంటి ముళ్ళు గుచ్చుకోవు. ఇక్కడ శాపం లేదు అని అర్థం. హ్మ్. అతను ఆ ప్లేస్‌లో నిలబడినప్పుడు దేవుడు ఏం రిప్రజెంట్ చేస్తున్నారంటే, ఏమీ లేదు, శాపం లేదు. కానీ ఆ ముళ్ళ పొదలు మంటల్లో కూడా కాలిపోలేదు. అప్పుడు దాని అర్థం ఏంటంటే, ఈ న్యాయ ప్రమాణానికి లీడర్ ఎవరయ్యా అంటే ఎవరికి ఇవ్వబోతున్నారంటే మోసెస్‌కి ఇవ్వబోతున్నారు. మోసెస్‌కి న్యాయ ప్రమాణాన్ని ఇవ్వబోతున్నారు. ఈ ప్రమాణము నీకేం చేస్తుంది? ముళ్ళు గుచ్చుకోకుండా చూస్తుంది. కానీ పర్మనెంట్‌గా కాదు, టెంపరరీగానే. హ్మ్. నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళేటప్పుడు ఏం వేసుకుని చెప్పులు వెళ్ళాలి? వేసుకొని. చెప్పులు వేసుకుని వెళ్ళాలి. సో, న్యాయ ప్రమాణం, లా అనేది టెంపరరీ. ఈ ముళ్ళు మొత్తం కూడా లేకుండా ఉండే నీ కాళ్ళ కింద ముళ్ళు గుచ్చుకోకుండా ఉండే ఒక కాలం వస్తుంది. ఆ కాలంలోనే యేసుక్రీస్తు వచ్చి ఆ ముళ్ళని ఆయన తన శిరస్సుపై ధరించారు. ఇప్పుడు మన కాళ్ళ కింద ఏం లేదు? శాపం లేదు అని అర్థం. అయితే వెంటనే మన వాళ్ళు అడుగుతారు, మరిప్పుడు ముళ్ళున్నాయి కదా! ముళ్ళున్నాయని అర్థం కాదు. ముళ్ళు వీళ్ళ నిమిత్తం ఈరోజున్నాయి. కానీ యేసుని అంగీకరించిన వారికి ఏముండదు? శాపం ఉండదు. ఆ శాపాన్ని కూడా ఆయన భరించారు, శిరస్సు సెలవిస్తుంది. ఆ యొక్క శాపానికి సాదృశ్యంగా యేసు ముళ్ళ కిరీటాన్ని ధరించారు అని. ఆయనే మన యొక్క పాపాలను భరించారు, దుఃఖాలను ఆయన స్వీకరించారు, మన శాపాన్ని ఆయన తొలగించారు. హ్మ్. దానికి సాదృశ్యంగానే ముళ్ళ కిరీటం ఆయన తలపై పెట్టబడింది. ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. యేసుక్రీస్తు యొక్క ఆ ఒక్కొక్క సేవ వెనుక కూడా ఇలాగే ఉంటుంది. ఒక స్పిరిచువల్ స్టెప్. ఒక స్పిరిచువల్ థాట్ ఉంటుంది. లేదంటే ఊరికే వెళ్లి యేసుక్రీస్తు శిరస్సు మీద మీరు ముళ్ళ కిరీటాన్ని అసలు పెట్టలేరు. మీరు యేసుక్రీస్తు యొక్క హీరోయిజాన్ని ఇవాళ చూసే ఉంటారనుకుంటున్నాను. రక్షణ పొందక ముందు ఒకవేళ మీరు సినిమా చూసే ఉండవచ్చు. హీరోస్ ఎంట్రీ ఇస్తారు. ఆ హీరోస్ ఎంట్రీస్ మీరు గమనించారంటే, హీరో అలాగే వచ్చి నడి రోడ్డు మీద అందరి ముందు జంప్ చేయగానే అందరూ ఎగిరిపోతుంటారు. ఇదే గెత్సెమనే తోటలో అందరూ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు. క్రూసిఫికేషన్ జరగడానికి కొంచెం ముందుగా లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు యేసు వెళ్లి వాళ్ళని అడుగుతున్నారు, ఎవరిని వెతుకుతున్నారు అని. అవును. వాళ్ళంటున్నారు, నజరేయుడైన యేసుని మేము వెతుకుతున్నాము అని. అక్కడ యేసయ్య ఒక మాట చెప్తారు గమనించండి, నేనే అంటారక్కడ. హ్మ్. తర్వాత వచనాన్ని మీరు చదివి చూడండి. నేనే అని చెప్పిన వెంటనే వాడు చచ్చిన వాని వలె పడి ఉంటాడని ఉంది. ఎందుకలా చచ్చిన వాడి వలె ఉన్నాడు? హ్మ్. ఈయన చెప్పాడు నేనే అని చెప్పిన వెంటనే వాడు చచ్చిన వాడి వలె పడిపోయాడు. ఈ సీన్‌ని మీరొకసారి ఆలోచించండి. హ్మ్. ఎందుకలా జరిగింది అంటే, ఇక్కడ నేనే అనేది తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఏమనుంటుందంటే ఐ యామ్ అని ఉంటుంది. హ్మ్. నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఐ యామ్ అన్నప్పుడు ఏ ఐ యామో మీకు తెలుసా? నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోసెస్ అడుగుతాడు, మీ పేరు ఏంటి ప్రభువా అని. ఐ యామ్ హూ ఐ యామ్ అంటారాయన. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, గాడ్ ఆల్మైటీ, నేను ఉన్నవాడను అనివానిగా ఉన్నాను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడుతున్నది ఆ ఆల్మైటీ పవర్, ఆ వర్డ్ ఐ యామ్. ఈ ఐ యామ్ అక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు దగ్గర ఆ ఐ యామ్ బయటకొస్తుంది. మాట రాగానే వాడు చచ్చిన వాడిలాగా వెనకపడతాడు. అప్పుడు
యేసుక్రీస్తు ఎవరి ద్వారానూ తంత్రముగా పట్టబడినవాడు కాదు. హ్మ్. అప్పగించబడ్డాడు అని ఉంటుంది. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు. ఈ ప్లేస్‌లో ఏం జరుగుతుంది? నేను సాధారణంగా నిలబడినా కూడా వీళ్ళు నన్నేమీ చేయలేరు, పట్టుకోలేరు అని చెప్పేసి ఆయన తనకు తానుగా అప్పగించుకున్నారు హ్మ్. పాపానికి. అదే దేవుని యొక్క మహా గొప్ప శక్తి. సో, దేవుని యొక్క ప్రతి యాక్షన్ వెనకాల కూడా ఒక స్పిరిచ్యువల్ విషయం ఉంటుంది. వాటిని కనిపెట్టడానికే ఇదంతా రాసి మన చేతికి అప్పగించారు. హ్మ్. నేను దాన్ని చాలా ఆశ్చర్యంగా చూస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు జైజాంటిక్ గాడ్ ఆయన. హ్మ్. మీరు ఆలోచించండి. అంత పెద్ద ఇజ్రాయెల్ లోపల నేను మీతో చెప్తున్నాను అంటారాయన. అవునవును. కాన్ఫిడెంట్‌గా ఆ అథారిటీతో అంటారు. మోర్ థాన్ 2000 ఇయర్స్ మోసెస్ ఇచ్చిన దాన్ని చేత్తో గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్నారు అక్కడ ఒక గ్రూపు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా. హ్మ్. వాళ్ళందరికీ వ్యతిరేకంగా నిల్చుని మోషే మీతో అలా చెప్పి ఉండొచ్చు. నేను మీతో చెప్తున్నాను అని అన్న వెంటనే ఆ అథారిటీ వచ్చింది చూసారా? ఈ అథారిటీని మనం ఏదో మామూలుగా యూజ్ చేస్తే వాళ్ళు దెబ్బకే మనల్ని ఫినిష్ చేస్తారు. అవును. కదా! ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ మీరు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్సు. అవును. ఇప్పుడు సాధారణంగా రోడ్డు మీద వెళ్ళే ఒక మనిషి నేను అమెరికా ప్రెసిడెంట్ అని చెప్తే మనం ఏమంటాం? కామెడీగా నవ్వుతాం వాడిని చూసి. అవునవును. కదా! అవును. అయితే అమెరికా ప్రెసిడెంటే వచ్చి నిల్చుని ఐ యామ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే అందులో ఏముంటుంది? భయంకరమైన అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ యేసు దగ్గర ఉంటుంది. మోషే మీకు ఇచ్చి ఉండొచ్చు. నేను మీతో చెప్తున్నాను. ద గాడ్ ఆఫ్ అంత గొప్ప దేవుడైన జైజాంటిక్ గాడ్. ఐ యామ్ అంటారంతే. మీరు గమనించండి 5వ అధ్యాయంలో హెవెన్‌లోకి యేసు ప్రభు వస్తారు చూడండి. వధింపబడిన గొర్రెపిల్ల అని ఉంటుందక్కడ. ఆ సీన్‌ని కొంచెం మీరు ఊహించుకోండి. 24 మంది పెద్దలు ఆయనకు సాగిలబడి, ఆ జీవులు ఆయన ముందు సాగిలబడి, యేసు లోపలికి వస్తుంటే ఆ సర్వ పరలోకం మొత్తం లేచి నిలబడుతుంది. తండ్రి తప్ప మిగిలిన వారందరూ కూడా షేక్ అయిపోతున్నారు ఆయన్ని చూసి. ఆయన లోపలికొస్తుంటే, ఆయన లోపలికొచ్చి ఆ గ్రంథాన్ని తీసుకుంటారు. ఎంత గొప్ప సీనో చూడండి. హ్మ్. అలాంటి దేవుని తల మీద మీరు ముళ్ళ కిరీటాన్ని ఆషామాషీగా పెట్టగలరా? ఎందుకంటే, ఈయన్ని పట్టుకోవడానికి అరగంట ముందు వచ్చినవాడు చచ్చినవాడి వలె కరెక్ట్. పడిపోయాడు. అంత గొప్ప దేవునికి తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన్ని ఎగతాళి చేయడం ఇవన్నీ కుదరవు. పరలోకం పర్మిషన్ ఇచ్చింది. దేనికోసం పర్మిషన్ ఇచ్చింది? ఒకవైపు యూదులకు రాజు ఈయన. ఇంకోవైపు సర్వ మానవాళి యొక్క పాపాల్ని ఆయన భరించేవారిగా హ్మ్. ఉన్నారు. దీని గురించి మనం ప్రజలకు ఒక విషయాన్ని చెప్పాలి. ఏం చెప్పాలంటే, యేసుక్రీస్తు యొక్క పని 2 పార్ట్స్. హ్మ్. ఒకటి సర్వమానవాళి పాపాన్ని ఆయన భరించాలి. 2 మహారాజుగా ఆయన పరిపాలించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు సర్వమానవాళి పాపాన్ని భరించే పనినే చేస్తున్నారు. కానీ ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు యేసుక్రీస్తు రాజుగా వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు యోహాను కూడా అలాగే వెయిట్ చేశారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను, జాన్ ద బాప్టిస్ట్. ఇప్పుడాయన ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు లోక పాపాన్ని మోసి కొనిపోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన చెప్పారు. కానీ ఆయన యొక్క కోరిక ఏమై ఉంది? యేసుని మహారాజుగా చూడాలి అనేది. ఒకానొక పీరియడ్‌లో ఆయనే అడిగించారు. రాబోవాడవు నీవేనా ఇంకొకరి కోసం వెయిట్ చెయ్యాలా అని. అవును. ఎందుకంటే వీళ్ళు రాజుని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నేను లోపలికి రాజునే, కానీ బయటికి ఏం చేస్తున్నాను? సర్వమానవాళి పాపాన్ని భరించే పనిని చేస్తున్నాను. అప్పుడు ఆ ముళ్ళ కిరీటం సర్వలోక పాపాల్ని, శాపాల్ని తొలగించేటటువంటి ఒక ప్రాసెస్ అది. ఓకే. దాన్నాయన చేస్తున్నారక్కడ. ఈరోజు ఉన్నవాళ్ళు కూడా ఇదే మిస్టేక్స్‌ని చేస్తున్నారు. మన క్రిస్టియన్స్ కూడా. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు రాకడ 2 పార్ట్స్‌గా ఉంది. హ్మ్. ఒకటి సంఘాన్ని స్వీకరించడానికి, ఇంకోటి యేసు బహిరంగంగా వచ్చి రాజ్యపాలన చేయాలి. ఈ సంఘం ఎత్తబడ్డంలో ఎవ్వరూ కూడా కాన్సంట్రేట్ చేయడం లేదు. ఎందుకంటే శాపాన్ని తొలగించాడాయన. దాని ఫలితంగా జన్మించిన వాళ్ళమే మీరు, నేను. అది ఇందులో ఉంది. ఈ క్రూసిఫికేషన్‌లో హ్మ్. ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే దాని గురించి మాట్లాడితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హ్మ్. యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టడం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకొక ప్లేస్‌లో గమనించండి. అదే 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ఆయన పక్కలో పొడిచినట్టుగా ఉంటుంది. అవును. చూడండి. గమనించారా? అవును. 34లో. 34 సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన పక్కను పొడిచెను. హ్మ్. వెంటనే రక్తము, నీళ్లు కారెను అని ఉంటుంది. అవును. అవును కదా! అవును. ఇప్పుడు ఇక్కడ ఈ ఇన్సిడెంట్‌ని మీరు అక్కడ సోల్జర్సే. అవును. అక్కడ కూడా రోమన్సే. రోమన్లే. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఎందుకు పొడిచారంటే మీరేం సమాధానం చెప్తారో చూడండి. లేదు ఇది పార్ట్ ఆఫ్ ఇది సోల్జర్స్ ఈయన్ని హ్యూమిలేట్ చేయాలి అనే యాంగిల్‌లోనే చేస్తున్నారు. సో, ఆ ప్రాసెస్‌లోనే ఒక జనరల్ వ్యూలోనే నేను చూస్తున్నాను దీన్ని. ఒక మన నార్మల్ వ్యూలో. మన నార్మల్ వ్యూ. యాక్చువల్‌గా ఎందుకు పొడిచారు అని అనడానికి అక్కడున్న రీజన్ ఏంటంటే, హ్మ్. అక్కడ ఏమని ఉంటుందంటే, మొత్తం ముగ్గురున్నారు కదా! ఆ ముగ్గురు కూడా చనిపోయారో లేదో తెలియాలి. ఎందుకంటే ఈవినింగ్ లోపు ఆ బాడీస్‌ని క్రాస్ మీద నుంచి దించి ఏం చేయాలి? అవును. వాళ్ళు బరియల్ చేసి తీరాలి. అది ప్రోటోకాల్ అక్కడ. అదక్కడ ప్రోటోకాల్. ఇదిలా ఉండగా మీరు బాగా గమనించారంటే,
ఈ ముగ్గురు చనిపోయారా అని చెక్ చేసి చూసుకోవాలి. అందుకు యేసుని ఏ మెథడ్‌లో చెక్ చేస్తున్నారంటే, ఆయన పక్కలో పొడుస్తున్నారు. పొడిచిన వెంటనే ఆయన చనిపోయారన్నది వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. మిగిలిన ఇద్దరూ చనిపోలేదు. అందువల్ల వాళ్ళ కాళ్ళ ఎముకలవి విరగ్గొట్టి చంపేశారు. యేసు యొక్క నీతిమంతుని ఎముకలు విరగవు అని యేసుప్రభువు ఎముకలు విరగలేదు. ఇదొచ్చేసి నార్మల్ వ్యూ. మనందరికీ తెలిసిందే కదా! కరెక్ట్. యాక్చువల్‌గా యేసుప్రభువు పక్కలో ఎందుకు పొడిచారు? ఎందుకు పరలోకం అందుకు పర్మిషన్ ఇచ్చింది? అవును కదా! యేసు చనిపోయారా అని చూడ్డానికి, పక్కలో పడవడానికి పర్మిషన్ ఇచ్చింది పరలోకం ఆయన శరీరంలో. మీరు గమనించండి, చనిపోయినటువంటి మోషే శరీరానికి హెవెన్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది? అవును, చెప్పాలంటే దానికోసం పెద్ద గొడవే జరిగిందప్పుడు. చాలా పెద్ద గొడవే జరిగింది. ఆ బాడీని ఇవ్వము అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. దేవుడు నీకు బుద్ధి చెప్తారు. ఇన్ని విషయం జరుగుతుంది. విషయాలు జరిగాయి. దేవుడే అందులో జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడి శరీరంలోనే ఒకడు పొడిచాడు కదా! దానికి హెవెన్ ఎలా పర్మిషన్ ఇస్తుంది? కదా! అయితే దీని వెనకాల హెవెన్ యొక్క ఒక పనుంది. ఆ పని ఏంటనేది మనం కనిపెట్టాలి. అది మనం చేయాల్సిన పని. దీన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు నేర్పించిన విషయం ఏంటంటే, ఈయనొచ్చేసి రెండవ ఆదాము ఈయన. సెకండ్ ఆడామ్. అవును. మొదటి ఆదాము వచ్చి పాపము చేసినందువల్ల ఇతను రెండవ ఆదాము. ఆ మొదటి ఆదాము ఆ పాపాల్ని భరించి, ఆ పాపం ద్వారా వచ్చినటువంటి శాపాల్ని పరిష్కరించడానికి వచ్చారు ఈయన. సో, ఇప్పుడు యేసు ప్రభువు యొక్క ఆ ప్రక్కటెముకల్లో పొడవబడింది. ఎందుకని పొడవబడింది అంటే, మొదటి ఆదాము యొక్క పక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి తన భార్య అయిన హవ్వని సృష్టించారు. ఓకే. పార్ట్నర్‌ని. పార్ట్నర్‌ని. అయితే దీంతో ఇక్కడ ఇజ్రాయేలీయులతో ఆ ఒడంబడిక అయిపోవస్తుంది. కలువరి శిలువతో. ఇక అక్కడి నుంచి అన్యజాతుల వారి కాలం మొదలవుతుంది. అంటే మన కాలం. చర్చ్ పీరియడ్ అనుకోండి. జెంటల్స్ పీరియడ్ అంటారు, చర్చ్ పీరియడ్ అంటారు. నేనైతే అలా అనను. దేవుని బిడ్డల కాలం అంటాను. ఎందుకంటే ఆయన మనల్ని బిడ్డలుగా స్వీకరించారు. సో, ఈ బిడ్డల కాలం మొదలైంది. ఈ పిల్లల కాలం మొదలైందనే విషయాన్ని ఆయన మనకు తెలియపరచాలి. ఒక వేరియేషన్ ఉంది. హవ్వ జన్మించింది అక్కడ తెలియపరచబడాలి. ఇప్పుడు హవ్వ జన్మించింది అనే విషయం అక్కడ ఆయన ఆపరేషన్ చేసి తీసినట్టుగా తెలిసింది. అదేవిధంగా యేసు ప్రభువు పక్కలో పొడవగానే ఈ పురజాతి వారి సంఘము జన్మించిందని అర్థం. జెంటైల్స్. ఇప్పుడు మన యొక్క చర్చ్ వచ్చేసి అక్కడే ఫస్ట్ ఫామ్ అయింది. జెంటల్స్ కోసం ఒక ఒడంబడిక సిద్ధమవుతుందక్కడ. ఇప్పుడు యూదులకి కమ్యూనియన్ ఇస్తున్నాం కదా, దీన్నే మీరు తీసుకుని భుజించండి. ఇది కామన్. ఈ కమ్యూనియన్, ఈ ఒడంబడిక ఎవరికి సంబంధించింది అని మీరు గనక అడిగారంటే, మనకు సంబంధించింది అని చెప్పే ఆ ఇన్సిడెంటే అది. ఆయన్ని పొడిచిన వెంటనే చివరిగా రక్తము, నీరు వచ్చాయి అవును. అని మనం Blood and చదువుతున్నాం. water. ఇది యాక్చువల్‌గా నార్మల్‌గా చెప్తే ఏమంటారంటే, ఆయన శరీరంలో చివరి రక్తపు బొట్టు బయటకొచ్చేసి చివరికి నీళ్ళొచ్చాయి. రక్తం అయిపోయింది, లాస్ట్‌గా ఏమొచ్చింది? నీరు. బాడీలోంచి నీరొచ్చింది. ఆయన చనిపోయారని చెప్పడానికి అదే గుర్తు. యాక్చువల్‌గా రక్తము, నీరు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఈ రక్తము అనేది ఒడంబడికకు సాదృశ్యంగా ఉంది. నీరు అనేది బాప్తిస్మానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు సంఘము కోసం కడగడానికి, పరిశుద్ధపరచడానికి ఆ ఒడంబడిక ఇవి రెండూ కలిసి బయటకొచ్చాయి. ఇక దాంతో ఇజ్రాయేలీయులలో జన్మించిన యేసు కాలం ముగిసింది అని అర్థం. దీన్నే పౌలు మనకి ఏమని చెప్తున్నారంటే, మనం క్రీస్తుని శరీరానుసారంగా ఎరిగియుండలేము. శరీరానుసారంగా యేసు ప్రభువు కాలం ముగిసిపోయింది. స్పిరిచువల్ కాలం స్టార్ట్ అయింది. అందువల్లే యేసు ప్రభువు పునరుద్ధానమైన వెంటనే వాళ్ళని చూసి ఏమన్నారు? పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చేంత వరకు మీరు వెళ్లి యెరూషలేములో ఉండండి అని చెప్పారు. అప్పుడు న్యూ టెస్టిమెంట్ చర్చ్ అలాగ జన్మించి ఇప్పుడు డెవలప్ అవుతూ వస్తుంది. ఈ న్యూ టెస్టిమెంట్ చర్చ్ జన్మించి వస్తున్నట్టుగా ఇక పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తారు. యేసు ప్రభువు కాలం ముగిసిపోయింది, పరిశుద్ధాత్మని కాలం స్టార్ట్ అయింది అని అర్థం. ఇంత గొప్ప మీనింగ్ ఉంది ఈ ఒక్క ఇన్సిడెంట్‌లో. అవును. ఒక ఇన్సిడెంట్ నిజానికి ఇప్పుడు చాలా డీప్‌గా ఉంది. అదే చెప్తున్నాను. ఇంత డీప్‌గా మనం తెలుసుకోవడానికే ఈ ప్రోగ్రామ్ అంటాను నేను. సో, ఇన్ని ఆత్మ సంబంధమైన విషయాల్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. అది కూడా చెప్తే మన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతారనిపిస్తుంది. మీకు తెలుసు, అబ్రహాము ఇస్సాకుని బలివ్వడానికి కొండ మీదకి తీసుకువెళ్ళాడు. అవును. ఆ ఇన్సిడెంట్ గురించి మీరు వినే ఉంటారు కదా! అవును. రైట్. పైకి వెళ్లారు కదా! వెళ్ళాక అక్కడ గొర్రెపిల్లని బలిస్తారు ఇస్సాకుకు బదులుగా. అవును కదా! ఆ విధంగా జరిగినప్పుడు కిందకి ఎవరెవరు తిరిగొచ్చారో తెలుసా? కిందకి ఎవరెవరు తిరిగొచ్చారు అంటే ఆ! పైన కొండ మీద వాళ్ళు గొర్రెపిల్లని బలిచ్చారు. అవును. బలిచ్చి వాళ్ళేం చేశారంటే, దేవునికి ఇస్సాకుకి బదులుగా ఆ గొర్రెపిల్లని బలిచ్చారు. బలిచ్చాక వాళ్ళు తిరిగి కిందకొస్తున్నారు కదా! అవును. కిందకొచ్చినప్పుడు ఎవరెవరొచ్చారు? ఆదికాండము 22వ అధ్యాయం. 22 ఆ! 22,
19వ వచనం చూడండి. So Abraham returned to his young man, and they rose and went together to Beersheba, and Abraham dwelt at Beersheba అని ఉంది. ఇస్సాకు ఎక్కడున్నాడు? So Abraham returned to his young man, and they rose and went together to Beersheba అని రాసి ఉంది ఇక్కడ. ఉమ్. ఇస్సాకుని మెన్షన్ చేయలేదు ఇక్కడ. ఇస్సాకు లేడక్కడ. ఆ తర్వాత అబ్రహాము వెళ్లి బెయేర్షెబాలో నివసించెను. అబ్రహాము గురించి మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇస్సాకు ఎక్కడా కనిపించడు. ఓకే. ఆ తర్వాతి అధ్యాయం 23వ అధ్యాయంలో శారా చనిపోతుంది. అక్కడ కూడా ఇస్సాకు ఉన్నట్టుగా ఉండదు. ఓకే. 24వ అధ్యాయంలో రిబ్కాను సెలెక్ట్ చేస్తున్నారు. అవును, అక్కడొస్తారు. రిబ్కాను సందర్శించే సమయంలో మాత్రమే ఇస్సాకు వస్తాడు. అవునవును. ఇక్కడ కొండ మీదకు వెళ్లిన ఇస్సాకు అనే పేరు ఆ సంఘటన తర్వాత ఎక్కడా బైబిల్లో కనిపిస్తుందంటే రిబ్కాను కలిసినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ మధ్యలో ఇస్సాకు కిందకు వచ్చినట్టు గాని, నాన్నతో ఉన్నట్టు గాని, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు సమాధి దగ్గర గాని ఏమీ ఉండవు. కారణం ఏంటి? కారణం ఏంటంటే చెప్పాను కదా, స్పిరిచువల్ థాట్. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ సిలువను మోసుకుంటూ కలువరి కొండ మీదకు వెళ్లారు. ఇస్సాకు తన శరీరం మీద బరువును మోసుకుంటూ పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఆయన పైకెళ్లారు, బలయ్యారు, ఇతను కూడా బలిలాగా కట్టబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తు కొట్టబడ్డారు. ఇక్కడ అతనికి బదులుగా ఒక గొర్రెపిల్ల బలివ్వబడింది. యేసుక్రీస్తు కొట్టబడ్డమే గుర్తు. ఆ తర్వాత ఇస్సాకు గురించి ఏ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉండదు. ఎందుకంటే యేసయ్య పైన చనిపోయారు. ఆ తర్వాత యేసు కొండ కిందకి రాలేదు, శరీరంతో రాలేదు. బట్ ఇక్కడ ఐజాక్ చనిపోలేదు కదా. కానీ ఇక్కడ ఇస్సాకు చనిపోలేదు, కానీ మెన్షన్ అవ్వలేదు. రైట్. ఓకే. ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే ఇది రాబోయే యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇన్సిడెంట్. స్పిరిచువల్ మీనింగ్ ఆ విధంగా ఉందంటారా? అందుకే యేసు చెప్పారు, లేఖనాల్ని పరిశోధించండి, అవి నా నిమిత్తము సాక్ష్యమిస్తున్నాయి. మీరు ధ్యానిస్తే ఆ నిజం మీకు తెలుస్తుంది. దానికన్నా గొప్ప ఆశ్చర్యం, అబ్రహాం కిందకు వచ్చిన వెంటనే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తున్నాడు చూడండి, మీకోసం బెతూయేలు రిబ్కాను కనింది అని కింద చెప్తారు. అక్కడ 22వ వాక్యంలో కెసెదు, హుజో, షిల్దాసు, ఇద్లాపు, బెతూయేలు రిబ్కాను కనెను అని తెలియపరుస్తారు. పైనుండి అబ్రహాము కిందకొస్తున్నాడు, ఇస్సాకు పైకి వెళ్ళాడు. ఇస్సాకు పైకెళ్లగానే న్యూస్ ఏమిటంటే రిబ్కా జన్మించింది అని అర్థం. రిబ్కా ఎక్కడ జన్మించింది? సిరియాలో జన్మించింది. అన్యజాతి వారి దేశంలో జన్మించింది అని అర్థం. ఈ ఇన్సిడెంట్ ఆయన పక్కటెముకల్లో పడవడం, ఆయన పక్కలో పొడిచి చనిపోయిన వెంటనే అన్యజాతుల దేశం సంఘం జన్మించిందని దాని అర్థం. ఈ ఇన్సిడెంట్ యొక్క స్పిరిచువల్ విషయం ఇక్కడుంది. ఇంకా చెప్పాలంటే అలా పడవడంలో సింబాలిక్ గా గో అండ్ స్పెల్ ద గాస్పల్, అందరికీ గాస్పల్ వెళ్ళాలి అనే ఒక సింబాలిక్ మీనింగ్ ఇందులో దాగి ఉందని మనం అనుకోవచ్చంటారా? మీనింగ్ అలా ఉండొచ్చు కదా, అందరికీ, అందరికీ జ్యూస్ కూడా. కి మాత్రమే కాదు, అందరికీ. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి జెంటల్స్ కి వెళ్తుంది. అవును. జెంటల్స్ అంటే అన్యజాతుల సంఘం జన్మించింది. బర్త్ ఆఫ్ ఆ రోజే జన్మించింది. మీరు కరెక్ట్ గా పరిశీలిస్తే రిబ్కా జన్మించింది అని చెప్తాడు. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ యేసుక్రీస్తు యొక్క క్రూసిఫికేషన్ వెనుక ఇది కూడా ఉంది. సో ఒక్కొక్క ఇన్సిడెంట్ కి వెనకాల ఇన్ని డెప్త్ అండ్ డైమెన్షన్స్ ఉన్నాయంటారు. ఖచ్చితంగా. ప్రతిదీ మీరు ఈ విధంగా ధ్యానించి చదవగలిగితే గనక అనేక విషయాల్ని మీరు తెలుసుకోవచ్చు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బ్రదర్ జగన్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం కొనసాగిద్దాము. జాన్ చాప్టర్ 19 వర్స్ 24లో అక్కడ మనము ఒక వ్యత్యాసమైనటువంటి ఒక ఇన్సిడెంట్ని మనం చూస్తున్నాం. జాన్ చాప్టర్ 19 వర్స్ 24
4 ఆ యొక్క భాగాన్ని అంటే అది యేసు ప్రభు యొక్క వస్త్రం గురించి అక్కడ ఉంది. అండ్ అదేవిధంగా అందులోనూ ఒక ప్రవచనము నెరవేర్చబడింది అనే మాట కూడా డీటెయిల్డ్‌గా అక్కడ రాయబడింది. సో, ఇందులో ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ డెప్త్ ఏంటి అనే విషయాన్ని చెప్తే ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడిక్కడ మీరడిగిన ప్రశ్న వెనుక ఉన్నటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా! వస్త్రాల కోసం చీట్లు అవునవును. వేసుకున్నారని. ఆయన వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారనే కాదు, అది చాలా డీప్‌గా కూడా రికార్డ్ చేయబడింది. దాంతో పాటు స్క్రిప్చర్స్ కూడా ఫుల్‌ఫిల్ అయ్యాయని ఉంది. అది అవును. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఆ సిట్యుయేషన్ అక్కడ. ఇందులో యాక్చువల్‌గా ఏంటని అడిగితే ముందుగా మనం వస్త్రం గురించి కొంచెం తెలుసుకోవాలి. హ్మ్. ఆ వస్త్రానికి అటువంటి ఒక స్పెషాలిటీ అంటూ ఉంది. చూడండి ఆ 23 వచనంలో ఆ వస్త్రం యొక్క స్పెషాలిటీ ఉందక్కడ. హ్మ్. ఆ అంగి కుట్టు లేకుండా పైనుండి యావత్తు నేయబడింది అని ఉంది. ఆల్రెడీ 4 తీసుకున్నారు. వాళ్ళు దానికి ముందు వాక్యాన్ని చూడండి. వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కో భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. హ్మ్. అంగిని కూడా తీసుకొని 4 వస్త్రాలు తీసేసుకున్నారు. అప్పుడే ఇది 5వ వస్త్రం. అంటే యూజువల్‌గా మనం 4 గార్మెంట్స్‌ని ధరిస్తాం కదా! యూదులు వచ్చేసి ఇంటికి పెద్దవాళ్ళు 5 వేసుకుంటారు. హ్మ్. ఆ అంగి యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది పెద్ద పిల్లలకి అంటే ఫస్ట్ పిల్లలకి వాళ్ళ తల్లే నేసిస్తుంది. తల్లే స్వయంగా తయారు చేసిస్తుంది. ఇప్పుడు మన ఊళ్ళల్లో పిల్లలు జన్మించినప్పుడు స్వెటర్స్ చేస్తూ ఉంటారు. అవునవును. ఆ విధంగా ఫస్ట్ పిల్లల కోసం చేసిస్తారు. ఆ వస్త్రం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఒకే ఒకే విధంగా మోడల్‌గా ఉంటుంది. ఆ! ఉంటుందది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది చినిగిపోకుండా మనం తీసుకోవాలి. హ్మ్. ఆ వస్త్రాన్ని తీసుకోవాలి. దీని వెనుక ఉన్న విషయం ఏమిటయ్యా అంటే ఇది ఆ వస్త్రము తల్లి చేసిన వస్త్రము అది జ్యేష్ఠపుత్రునికి సంబంధించింది. అంటే పెద్ద కుమారుడికి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని యేసుప్రభు ఏం చేస్తున్నారు అంటే జెంటిల్స్ చేతికి ఇస్తున్నారన్నమాట. హ్మ్. చీటి ఆ నలుగురిలో ఒకరికి పడింది. రోమన్ల చేతికి వెళ్ళింది. హ్మ్. కానీ ఎవరు ధరించిన వస్త్రం? ఇజ్రాయేలు సంఘం వేసుకుంది. ఈ మర్యాద ఇజ్రాయేలు సంఘానికి సాదృశ్యం మనం కానా వివాహంలో దాన్ని చూడొచ్చు. అప్పుడు ఇజ్రాయేలు మీద ఉంచిన వస్త్రము, హ్మ్. ఆ వస్త్రం ఇప్పుడు ఎవరి చేతికి వెళ్తుంది? జెంటైల్స్. అది జెంటిల్స్ చేతికి వెళ్ళిపోతుంది. అవును. వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. వాళ్ళు దాన్ని కావాలనే తీసుకుంటున్నారు. హ్మ్. అంటే ఏంటి? ఇజ్రాయేలీయులు విడిచిపెట్టిన యేసుక్రీస్తుని అన్యజాతి వారు స్వీకరిస్తున్నారని అర్థం. అంటే ఇజ్రాయేలుకి ఇవ్వబడిన రక్షణ వస్త్రము అన్యజాతుల వారి చేతికి వెళ్ళింది అని అర్థం. హ్మ్. ఆదాముకి ఒక వస్త్రాన్ని వేశారు. అంటే ఒక గొర్రె చర్మమో, ఒక జంతు చర్మమో తీసుకొని మనం వేస్తున్నాం. ఎందుకంటే అతనికి చర్మపు వస్త్రాలు చేసిచ్చానని దేవుడు చెప్పారు. ఖచ్చితంగా అక్కడ ఒక జంతువు చంపబడి ఉంటుందని స్పష్టము. కానీ న్యాయ ప్రమాణం ప్రకారం అది ఒక గొర్రెపిల్ల అయ్యుండాలి. సో యేసుక్రీస్తుకి సాదృశ్యంగా అక్కడ ఒక గొర్రెపిల్ల చంపబడింది. దాన్ని తీసి ఎవరికిస్తున్నారు? ఆదాముకిస్తున్నారు. ఆ వస్త్రాన్ని ధరించి ఆ తోటను విడిచి అతను బయటికి వెళ్తున్నాడు. హ్మ్. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఇజ్రాయేలీయుల ఆ వస్త్రాన్నే ధరించారు. వారి కోసం ఇచ్చిందాన్ని. ఇప్పుడు ఆ వస్త్రము ఎవరి చేతికి ఇవ్వబడింది? రోమన్స్ చేతికి ఇవ్వబడింది. రోమన్ల చేతికి ఇవ్వబడింది. దాని అర్థం ఏంటంటే, అతని పాపం మోయబడ్డానికి ఇవ్వబడిన వస్త్రము ఇప్పుడు అన్యజాతి వారి చేతికి ఇవ్వబడిందని అర్థం. యేసుప్రభువు దాన్ని వీళ్ళ చేతికిచ్చారు. దానికన్నా గొప్ప ఆశ్చర్యం దీని వెనుక ఇంకొకటుంటుంది. యేసుక్రీస్తుని ఆ తర్వాత ఏం చేస్తారు అని అడిగారంటే, ఆ శిలువ మీద నుంచి దించి, సమాధిలో ఉంచి, ఒక నూతన వస్త్రాన్ని ఆయన మీద ఉంచి, అవును. సమాధిని హ్మ్. మూసేస్తారు. ఆ మర్నాడు పొద్దున్నే పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తారు. చూసినప్పుడు తల దగ్గర, కాళ్ళ దగ్గర ఒక వస్త్రం మడిచి పెట్టబడి అవును. ఉంటుంది. ఫోల్డెడ్‌గా ఉంటుంది. ఫోల్డెడ్‌గా హ్మ్. ఉంటుంది. హ్మ్. అవును. బాగా పరిశీలిస్తే దాని అర్థం ఏంటంటే, ఈయన వస్త్రాన్ని అన్యజాతుల వారి చేతికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ఈయన మీద వస్త్రాన్ని వేశారు. అరిమతయ్య గ్రామానికి చెందిన యోసేపు వేశాడు. ఆ వస్త్రం నాకు అక్కర్లేదు అని ఆయన ఉంచి వెళ్ళిపోయాడని అర్థం. దీని వెనుక మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే, మీరు ఈ భూమి మీద ఎంత గొప్ప కాస్ట్‌లీ వస్త్రాలు ధరించినా సరే, అవి ఈ భూమి మీదే ఉంటాయి. అవి ఇక్కడి నుంచి పరలోకానికి రావు అని అర్థం. హ్మ్. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో కాస్ట్‌లీ అయిన వస్త్రాలు వేసుకుంటారు. కదా! బీరువాలో ఓపెన్ చేస్తే ఎన్నో వేల రూపాయల బట్టలుంటాయి. దానిలో కొందరికి అనేక సంవత్సరాలుగా ఉపయోగించిన బట్టలు కూడా అలాగే ఉంటాయి బీరువాలో. నిజమే. సింగిల్ టైమ్ యూజ్ చేసి ఉంటారంతే. ఎవరికైనా ఇద్దామంటే కరెక్టే. మనసుండదు. అవును కదా! కరెక్ట్. ఎన్నో అర్థాలున్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మీద వేసిన వస్త్రము దాన్ని చక్కగా మడతపెట్టి అక్కడే ఉంచి వెళ్ళిపోతారు. అంటే ఏంటంటే, ఈ భూలోకం నుండి ఏదీ కూడా పరలోకంలోకి రాదు అని అర్థం. సింబాలిక్‌గా సింబాలిక్‌గా దేవుడు ఆ మాటలు చెప్పారక్కడ. సో, ఒక్కొక్క ఇన్సిడెంట్ వెనకాల ఇన్ని ట్రెజర్సు, అలాగే ఇన్ని సిగ్నిఫికెన్సు ఉన్నాయి. దీన్ని మనం సంపూర్ణంగా ధ్యానించవచ్చు. అవును. ధ్యానించగా, ఓకే. ధ్యానించగా అనేక విషయాల్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి తీసుకోవచ్చు. అయితే మనం కేవలం దీన్ని హిస్టారికల్ ఈవెంట్‌గా భావించి వదిలేస్తున్నాం. హ్మ్. ఆ విధంగా చూస్తూ ఉన్నాం కాబట్టి, మనం ఆ వాక్యంతో పాటు ఏకీభవించలేకపోతున్నాం. బ్రదర్ జగన్ మనం చాలా విషయాలు మాట్లాడాం. పర్సనల్‌గా అడుగుతున్నాను. చివరిగా టైం తక్కువగా ఉంది కాబట్టి, ప్రతి సంవత్సరం మనము యేసు యొక్క ఈ క్రూసిఫికేషన్, అదేవిధంగా రిజరక్షన్ డే, ఇంకా అది ఇది అని చెప్పేసి మనం అనేక విషయాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కొంతమంది ఫాస్టింగ్ గూడా ఉంటారు. 40 డేస్ ఫాస్టింగ్ అంటారు.
యేసయ్య అంత గొప్ప త్యాగాన్ని చేశారు. మనం తప్పకుండా దాన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మీ ఉద్దేశంలో ఇప్పుడు ప్రతి సంవత్సరము మనము ఒక్కో మెట్టు ఆయనకి దగ్గరగా చేరుకోవాలనే దేవుడు ఈ ఇన్సిడెంట్‌ని మనకిచ్చారు. మన ప్రేక్షకుల బెనిఫిట్ కోసం నేనడిగే ప్రశ్నేమిటంటే, ఇప్పుడు ప్రతిసారి ఈ క్రూసిఫికేషన్ గురించి చదివేటప్పుడు కానివ్వండి, లేదా రిజరక్షన్ గురించి చదివేటప్పుడు కానివ్వండి, మన స్పిరిచువల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా అనే ప్రశ్న గనుక వేశారంటే, మళ్ళీ మనము ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ లోపలే ఉండిపోతున్నాము. ఇందులో నుంచి బయటకొచ్చి మనం ఆయనకి దగ్గరగా క్లోజ్‌గా వెళ్ళాలి అన్నప్పుడు క్రూసిఫికేషన్ ఇన్సిడెంట్ మనకెలా ఆ క్లోజ్‌నెస్‌ని ఇస్తుంది అనే కోణంలో మీరు కొన్ని విషయాలు చెప్తే బావుంటుందని నా ఉద్దేశం ప్రాక్టికల్‌గా. అంటే ఇజ్రాయేలీయులు ఆ రోజు ఒక తప్పు చేశారు. అవును. అదే తప్పుని ఈ రోజు మనం కూడా చేస్తున్నాం. ఏంటంటే వారికి అనుగ్రహించబడిన ఒక్కొక్క సంఘటన వెనుక ఒక స్పిరిచ్యువల్ టచ్ ఉంది. అలాగే స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. వారు వాటిని తీసుకోలేదు. వారు ఆ ఇన్సిడెంట్స్‌ని మాత్రం కేవలం ప్రాక్టికల్‌గా తీసుకున్నారు. ఉదాహరణకి విశ్రాంతి దినం. హ్మ్. ఆ విశ్రాంతి దినమును ఎందుకు వారికిచ్చారు అంటే ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కోసమే దాన్ని వారికిచ్చారు. ఇప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని తీసుకున్నారే తప్ప, వాళ్ళు చేయాల్సింది చేయలేకపోతున్నారు. హాలిడే లాగా అయిపోయిందది. అదొక హాలిడే లాగా అయిపోయింది. నాట్ ఓన్లీ. ఇప్పుడు ఫెస్టివల్స్, హ్మ్. జూయిస్‌కి 7 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఆ 7 ఫెస్టివల్స్ వెనకాల 7 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. హ్మ్. ఆ 7 ఇన్సిడెంట్స్‌ని స్మరించుకోవడానికే ఈ ఫెస్టివల్స్‌ని వారికి ఇచ్చారు. అయితే వాళ్ళు ఫెస్టివల్స్‌ని సెలబ్రేట్ చేసుకుంటున్నారే తప్ప, దాని వెనుక స్మరించుకోవాల్సినటువంటి విషయాన్ని ఏం చేస్తున్నారు? హ్మ్. పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క దాని వెనుక ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్షపు గుడారములో బలి, ఆ పద్ధతులు. అలా ఒక్కొక్క పద్ధతి వెనుక ఒక గొర్రెను బలివ్వాలి. హ్మ్. ఎందుకు మనం బలిగా గొర్రెనిస్తున్నాం? నా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు శిలువకు అప్పగించబడబోతున్నారు. మెస్సయ్య వస్తారు, ఆయన బలవుతారనే దానికి సాదృశ్యంగా ఇస్తున్నాం. వీళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారు? ఒక గొర్రె ఉంటే పాపం చేయొచ్చు అనే భావనకొచ్చారు. హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఈ క్రూసిఫికేషన్ గురించి ఎందుకు మనకి చెప్పి పెట్టారు అని అడిగితే, నాట్ ఫర్ యాన్ ఫెస్టివల్. హ్మ్. దీన్ని ఒక పండగలా జరుపుకోవడానికి కాదు. హ్మ్. ఈ క్రూసిఫికేషన్ ద్వారా నాకొక రక్షణ దొరికింది. హ్మ్. ఈ రక్షణని నా దేవుడు నా కోసం రక్తాన్ని చిందించి సంపాదించి పెట్టారు. నేను మళ్ళీ ఆయన పడిన శ్రమని, కష్టాన్ని స్మరించుకోవాల్సిన పని లేదు. హ్మ్. దానికి బదులుగా నేనాయన శ్రమల్ని దేనికోసం అనుభవించారో నేను దాన్ని అచీవ్ చేయాలి. ఇప్పుడు తండ్రి ఎలాగంటే కష్టపడి పనిచేసి బిడ్డని డాక్టర్‌ని చేస్తాడు. అవును కదా! హ్మ్. ఇప్పుడు నాన్న పడే కష్టాన్ని నేను తలుచుకుని సంవత్సరం నాన్న నువ్వు చాలా కష్టపడ్డావు అని అనడం కాకుండా, అలా చెప్తూ నేను డాక్టర్‌కి ఫెయిల్ అయిపోతే? అంతా వేస్ట్ అవుతుంది గదా! అప్పుడు ఆయన పడ్డ కష్టం వ్యర్థమైపోతుంది. ఆ పర్పసే డిఫీట్ అవుతుందప్పుడు. డిఫీట్ అయిపోతుంది. మా నాన్న కూడా చాలా దుఃఖపడతారు. హ్మ్. ఈ రోజు ఎందుకని ఇంకా ఈ సిలువ చెప్పాలంటే ఎందుకు డాక్టర్ అవ్వాలనే కాన్సెప్టే వస్తుంది. కాన్సెప్ట్ ఇది పోయింది కదా! అదే విధంగా తండ్రి యొక్క క్రూసిఫికేషన్ వెనుక మా నాన్న నన్ను తీసుకువెళ్లి స్పిరిచ్యువల్‌గా హ్మ్. ఒక స్టాండర్డ్‌లో కూర్చోబెట్టి, పరిశుద్ధుడిని చేసి, నీతిమంతునిగా చేసి, నన్ను తీసుకెళ్లి పరలోకంలో కూర్చోబెట్టడానికి కావలసిన మార్గాన్ని ఈ మరణం ద్వారా ఆయన తెరిచారు. సో, ఆ మరణాన్ని ఒక స్పిరిచువల్ డెప్త్‌లో చూడమంటున్నారాయన. అవును. ఆయన తన శరీరం అనే మార్గం ద్వారా ఆయన మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారన్నమాట. హ్మ్. పరలోకానికి వెళ్లే మార్గాన్ని మనకిచ్చారనుంది. కానీ ఈరోజు నేను పరలోకానికి వెళ్లే పనులేవి కూడా చేయడం లేదు. యాజ్ యూజువల్‌గా పాపాలు చేసుకుంటూ, యాజ్ యూజువల్‌గా లోక ప్రకారంగా సమస్తాన్ని చేసుకుంటూ, దీన్ని ఫెస్టివల్‌గా చేసుకోవడం మొదలుపెట్టాను. హ్మ్. ఎంత పెద్ద తప్పు నేను చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే యాక్చువల్‌గా మనము ఒక రిస్క్ అయినా అంత రిస్క్ తీసుకొని ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం సీరియస్‌గానే తీసుకోవట్లేదు. ఒక మనిషి 40 ఏళ్ళు బతుకుతాడంటే, ఆ 40 ఏళ్ల పాటు ఈ క్రూసిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం వస్తూ పోతూ ఉంది. అప్పుడు నేను 40 టైమ్స్ దేవునికి దగ్గరగా వెళ్ళాలే తప్ప, అదే లెవెల్‌లో ఉండకూడదు. కరెక్టేనా నేను చెప్పింది? అదే నా ప్రశ్న గూడా. అదే ఆ 40 టైమ్స్ నేనిప్పుడు డౌన్ అవుతూ అదే ఉన్నాను. నేను చెప్పేది కూడా. అప్పుడు ఆ క్రూసిఫికేషన్‌ని మనం సీరియస్‌గా తీసుకోవడం లేదు అనుకోవాలా? ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? ఇప్పుడు యేసుక్రీస్తు హెబ్రీ పత్రికలో ఒక వాక్యం చెప్తున్నారు. ఆ వాక్యం ఎంత అందంగా ఉంటుందో గమనించండి. ఇప్పుడు ఒకసారి పరలోకపు ఈవుల్ని తెలుసుకుని, రుచి చూసి, దాని ద్వారా వచ్చే ఫలాల్ని అనుభవించి, పరిశుద్ధ ఆత్మను పొందుకుని, మీరు పాపం చేశారంటే, మీరు మళ్ళీ యేసుని సిలువ వేస్తున్నారని వాక్యం చెప్తోంది. అంత స్పష్టంగా అంత స్పష్టంగా ఉంది. నేనెందుకని సిలువ వేయబడ్డాను? నేనెందుకు ఇంత కష్టపడ్డాను అంటే, నిన్ను తీసుకువెళ్ళి ఒక మంచి ప్లేస్‌లో కూర్చోబెట్టి చూడ్డానికి తండ్రి కుడి అంత పార్శ్వంలో సాక్రిఫైస్ కూర్చోబెట్టి చేశారాయన. అవునవును. కానీ నేనక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. హ్మ్. ఆయన చెప్పినట్లుగా జీవించడం లేదు. ఆయన వాక్యాన్ని పాటించడం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. తేలిగ్గా తీసుకున్నాం. నేను మళ్ళీ సంవత్సరానికొకసారి ఏదో ఏదో ఫార్మాలిటీ కోసం. ఫార్మాలిటీగా తీసుకొని ఏడుస్తున్నాం. దుఃఖపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాం. ఈ మాట వింటుంటే ఒక మాట చెప్పాలనిపిస్తోంది బ్రదర్. ఇందువల్లే కొండ కింద ఆ ఓల్డ్ టెస్ట్‌మెంట్‌లో చివరి గ్రంథంలో దేవుడు చాలా నా యొక్క వేర్ ఈజ్ మై హానర్ ఆయన ప్రాఫిట్ దగ్గర అడిగే ప్రశ్నే
అది నేను మీకు నిజంగా తండ్రిగా ఉంటే నన్ను గౌరవించే విధానం ఇదేనా అన్నట్టుగా మాట్లాడుతున్నారక్కడ. దాంతో ఈ క్రూసిఫికేషన్‌ని జోడించి చూడండి ఒకసారి. ఈ భాగం తర్వాత మీరు చెప్పే ఈ భాగం తర్వాత హ్మ్. 430 సంవత్సరాలు మాట్లాడనే లేదు. మాట్లాడింది లేదు. ఆ తర్వాతే ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎంత గొప్ప టర్నింగ్ పాయింట్‌గా ఉందో చూడండి. అవును. సో, ఇప్పుడు దీని మూలంగా నేను ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నానంటే, హ్మ్. దీన్ని ఫెస్టివల్‌గా తీసుకోకండి. పండగలా తీసుకోవద్దు. అవును. అలా భావించకండి. దీని ఉద్దేశాన్ని గ్రహించండి. దీని ఉద్దేశాన్ని గ్రహించి, దీని ద్వారా దేవుడు మిమ్మల్ని ఏం చేయాలని కోరుకుంటున్నారో అది చెయ్యండి. అలా చేస్తే ఆయన క్రూసిఫికేషన్‌కి మనం మర్యాద ఇచ్చినట్టే. సో, అక్కడే ఆ ఫినిషింగ్ పర్పస్ ఆఫ్ ద క్రూసిఫికేషన్ అనేది క్రూసిఫికేషన్. అచీవ్ అవుతుందక్కడ. అనేక విషయాలు మాట్లాడుకున్నాం బ్రదర్ జగన్. బట్ మీరు చివరిగా చెప్పిన విధంగా ఇది అనదర్ ఫార్మాలిటీ కాదు. ఇది ఈ సంవత్సరంలో మనం ఒక గుడ్ ఫ్రైడేని జరుపుకుంటున్నాం అని మనం చేయడం లేదు. ఈ కార్యక్రమం మీరు 4 ఇన్సిడెంట్స్ చెప్పారు. ఈ 4 ఇన్సిడెంట్స్ స్పిరిచువల్ మీనింగ్ డీప్‌గా హెవెన్ ఒక ప్లాన్ తోటి అలౌ చేసింది. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని గూడా మైండ్‌లో పెట్టుకొని తర్వాతి లెవెల్‌కి ఆయనకి దగ్గరగా రావాలి అని ఆయన కోరుకుంటున్నట్టు నేను క్రూసిఫికేషన్‌ని చూస్తున్నాను. లాస్ట్ క్లోజింగ్ థాట్స్‌గా మీరు 1 మినిట్‌లో మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? నేను మళ్ళీ మళ్ళీ పదే పదే ఒక్క విషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫెస్టివల్ కాదు. ఇది దుఃఖపడ్డానికి కాదు. యేసు స్పష్టంగా చెప్పారు. నా కోసం మీరు ఏడవకండి. హ్మ్. మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని చెప్పారు. సో, ఇదిప్పుడు దుఃఖపడాల్సిన విషయం కాదు. మా నాన్న నా కోసమే ఎంతో శ్రమల్ని, కష్టాల్ని అనుభవించి నాకెంతో మంచి జీవితాన్ని అమర్చిపెట్టి వెళ్లారు. హ్మ్. మా నాన్నని స్మరించుకోవడం మంచి విషయమే. కానీ మా నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చెయ్యాలి? ఆయన కన్న కలల్ని నెరవేర్చాలి. అలా చేస్తే మా నాన్నగారిని సంతోషపెట్టినట్టే. అలా కాకుండా మా నాన్న పడిన కష్టాన్ని తలుచుకుని, ఆయన పడిన శ్రమల గూర్చి చెప్పి, ఆయన కలల్ని నెరవేర్చలేకపోతే దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. మా నాన్న పడ్డ కష్టం అంతా వ్యర్థమైపోతుంది. ధన్యవాదాలు బ్రదర్ జగన్. ఈ గుడ్ ఫ్రైడే నాడు తప్పకుండా మన ప్రేక్షకులు ఈ 4 ఇన్సిడెంట్స్ నుండి మనం అనేక విషయాలు, అనేక స్పిరిచువల్ ట్రూత్స్ మనం నేర్చుకున్నాం. వీటి ద్వారా మనం యేసుక్రీస్తుకి ఇంకా దగ్గరగా మనం జీవిస్తామని నేను బలంగా నమ్ముతున్నాను. అనేక విషయాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరోసారి కలుద్దాం. నమస్కారం.